సిద్ధు అనుకున్న ప్రకారం హరీష్తో కీర్తితో సుబ్రహ్మణ్య స్వామి పూజ జరిపిస్తారు. బాబు, మీకు సంతానం కలగాలంటే ఆ చెట్టుకు పూలదండ వేస్తే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఆ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయండి. మీ భార్యలను ఎత్తుకొని మీ భార్య చేత అమ్మవారికి పూలదండన సమర్పించండి అని చెప్పేసి పంతులు గారు చెప్తారు. అప్పుడు వెంటనే తులసితో, సిద్ధు, మనం కూడా ఆ చెట్టుకు పూలదండ వేస్తే మనం అనుకున్న కోరిక నెరవేరుతుందట, వెళ్ళి వేద్దాం పదని చెప్పేసి అటు సిద్ధు వాళ్ళ వదిన అన్నయ్య ఇద్దరు కలిసి వేస్తుండగా ఈలోపు తులసి కాళ్ళకు పారాని పెట్టి సిద్ధు ఒకరి చూపుల్లో ఒకరిలో అలా ప్రేమలో మునిగిపోతారు కదా. ఈలోపు కనిష్క వీళ్ళిద్దరిని వెనుకులాడుకుంటూ వస్తుంది. వీళ్ళిద్దరూ ఇక్కడ కూర్చొని ఒకరికొకరు చూసుకుంటుండగా, ఓహో మీరు చేస్తుంది ఇదా, మీకు ఎలా తగిన బుద్ధి చెప్పాలో అదే చెప్తానని చెప్పేసి విధంగా కనిష్క అనుకుంటుంది. ఇక అలా పారాన్ని పెట్టిన తర్వాత తులసి చెట్టుకు పూలదండ వేస్తుండగా అందుకుపోయేసరికి వెంటనే అటు చూడని చెప్పేసి అంటుండగా సిద్ధు వాళ్ళ వదినను వాళ్ళన్నీ ఎత్తుకొని మాల వేస్తుంది చెట్టుకు. అప్పుడు తులసిని ఎత్తుకొని చెట్టుకు మాల వేసేలా చేస్తారు. ఒకరికొకరు రొమాన్స్గా అయిపోతారు. అది చూసిన కనిష్క మండిపడుతూ ఉంటుంది. ఒసే తులసి, నేను ఉండాల్సిన పొజిషన్లో నువ్వుండి ఈరోజు నా మనసుని కాకుండా నాకు సిద్ధును కూడా దూరం చేస్తున్నావానే, ఇంతకింత నేను ఎలా పగ తీర్చుకుంటానో చూడవే అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది. ఇక్కడే ఇదే గుళ్ళో నువ్వు నాగుల పంచమి నాడు నాగదేవునికి సంతానం కావాలని చెప్పేసి నీ చేతుల మీదుగా అమ్మవారికి పూలదండ వేసావు కదా, ఇప్పుడు అదే పూలదండ అడ్డం పెట్టుకొని నేను సిద్ధు చేత తాలిబొట్టు కట్టించుకోబోతున్నానని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది. వెంటనే అక్కడ పూలదండ ఉంటుంది కదా, ఆ పూలదండలో తాలిబొట్టు పెట్టేస్తుంది. ఒక అమ్మ అక్కడ కనబడుతుంది. ఆ పెద్దావిడి దగ్గరికి వెళ్ళి, నేను చెప్పినట్టు నువ్వు చేస్తే నీకు 2 లక్షలు ఇస్తానని చెప్పేసి అంటుండగా, ఏంటమ్మా ఏంటి, ఏం చేయాలి? లేదు, అక్కడ ఒక పెద్ద ఆయన కనబడుతున్నాడు కదా, ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఇక నువ్వు ఏ కోరిక కోరుకుంటున్నావో ఆ కోరిక నెరవేరాలంటే నీ కాబోయే కోడలికి నీ కొడుకు ఇక పూలదండ వేస్తే ఆ కోరిక నెరవేరుతుందని చెప్పేసి ఒక్క చిన్న మాట చెప్పు. అప్పుడు ఖచ్చితంగా ఏం జరగాలో అదే జరుగుతుంది. ఓ గంతేనమ్మా, సరే అమ్మా, మీరు చెప్పినట్టే చేస్తాను. అది అమ్మవారు పూనకమైనట్టు చెప్పాలి, అలా అయితే నమ్ముతారు. సరే అమ్మా అని చెప్పేసి అమ్మవారు పూనకమైనట్టు ఆ పెద్ద ఆవిడ నాటకం ఆడుతుంది. వెంటనే, అయ్యా మీరు ఏం కోరుకున్నారో నాకు తెలిసింది. మీకు మీ కూతురికి పెళ్ళి జరగాలని చెప్పేసి అనుకుంటున్నారు కదా, అదే జరగబోతుంది. మీ కోరిక నెరవేరాలంటే ఇక మీ ఇంటికి వచ్చే కొత్త కోడలి మెడలో పూలదండ నీ కొడుకు వేస్తే మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి ఈ విధంగా అన్న తర్వాత అప్పుడు వెంటనే సిద్ధు వాళ్ళ బామ్మ, అరే సిద్ధు, అమ్మ వచ్చి చెప్పింది కదా, ఆ అమ్మ చెప్పినట్టే నువ్వు వెంటనే కనిష్క మెడలో పూలహారం వెయ్యరా, ఆ పూలదండ వేస్తే అప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్న కోరిక నెరవేరుతుందట అని ఈ విధంగా అంటుండగా, ఏంటి, నేను కనిష్క మెడలో పూలదండ వేయాలా? అవును, వెయ్యకపోతే లేకపోతే మీ ఇంటికి అరిష్టం పట్టుకోబోతుంది. అతి త్వరలో మీరు ఊహించని సంఘటన జరగబోతుంది అని విధంగా ఇక ఆ పెద్దావిడ దేవుడు చెప్పినట్టు తుల్లుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే బసవరాజు గారు, సరే అమ్మా, మీరు చెప్పినట్టే నేను చేస్తాను. నా కొడుకు చేత వచ్చే నా ఇంటి కోడలికి మెల్లో పూలహారం వేయిస్తానని చెప్పేసి, కనిష్క, ఏంటి మావయ్య? సిద్ధు, ఇక ఆ పూలదండ తీసుకొని కనిష్క మెల్లో వెయ్యిరా, నీ చెల్లెల గురించి కనీసం ఆలోచించవా అని చెప్పేసి అన్న తర్వాత, అది కాదు నాన్న, అసలు ఈ పూలహారానికున్ను కీర్తి జీవితానికి సంబంధం ఏంటి? ఉంది, తను మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీరు అనుకున్న అదృష్టం మీ ముంగటికి వస్తుందని చెప్పేసి ఆ పెద్దావిడ చెప్తూ ఉంటుంది. అరే
ఎయిరా, నా మాట వింటావా లేదని చెప్పేసి బస్వరాజ్ అన్న మాటకు ఇక కాదనలేక వెంటనే ఆ ప్లేట్లో ఉన్న పూలదండ తీసుకొని కనిష్క మెడలో వేయబోతుండగా కనిష్క మనసులో అనుకుంటుంది, ఏ రోజుతో నిన్ను సిద్ధు భార్యను కాబోతున్నాను. అది మామూలు దండ కాదు, 3 ముళ్ళ బంధంతో కలిసిన అందులో తాళిబొట్టుంది. ఆ విషయం తెలియక సిద్ధు చేత నేను ఇప్పుడు 3 ముళ్ళు వేయించుకున్నట్టు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది. ఈలోపు అందరి ఒత్తిడి వల్ల సిద్ధు అయిష్టంగానే కనిష్క మెడలో 3 ముళ్ళు వెయ్యలే అనుకున్నట్టుగా కనిష్క అనుకొని ఆ పూలదండ వేయబోతుండగా, ఒక్క నిమిషం అండి అని చెప్పేసి తులసి అడ్డుపడుతుంది. ఏంటి, మళ్ళీ ఎందుకు ఆపుతున్నావు అని చెప్పేసి కనిష్క అంటుంది. ఒక్క నిమిషం అండి, ఆ పూలహారం కనిష్క మెడలో వేస్తున్నారు. మీరు కనిష్క మెడలో వేసే ముందు ఆ పూలహారంలో ఏముందో చూడండి అని చెప్పేసి సిద్ధుకు చెప్తుంది. వెంటనే అది చూసేసరికి అందులో ఇక తాళిబొట్టు ఉంటుంది. ఆ తాళిబొట్టు ఒక్కసారి సిద్ధు చేతిలోకి తీసుకునేసరికి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇదంతా కావాలని నాటకమాడి ఇక ఈ దొంగ పెళ్ళి చేసుకోవాలని చెప్పేసి నాతో 3 ముళ్ళు వేయించుకునడానికి ఇదంతా నాటకమాడవన్నమాట. అంటే ఆవిడకు దేవుడు కూలడం కూడా అబద్ధం అన్నమాట. ఇదంతా కావాలని చెప్పేసి ఈ కనిష్క నాటకమాడింది. ఇప్పటికైనా అర్థం అవ్వట్లేదా అని చెప్పేసి సిద్ధు అంటూ ఉంటాడు. అప్పుడు వెంటనే, అసలు నా భార్య ఉన్న తర్వాత మళ్ళీ నీ మెడలో 3 ముళ్ళ వేయడం ఏంటని చెప్పేసి వెంటనే సిద్ధు కనిష్క చెంప పగల కొడతాడు. ఒక్కసారిగా కనిష్క, సిద్ధు, నువ్వు నన్ను మర్చిపోయినా కూడా నిన్ను మర్చిపోలేను, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనేను. అయినా నేను ఆ ఇంటి కోడలనయ్యాను. ఆల్రెడీ నిశ్చితార్థం కూడా అయింది. అంటే సగం పెళ్ళి అయినట్టు లెక్క. అలా అని నేను ఆ ఇంటి కోడలికి కాకుండా ఎలా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఎట్టి పరిస్థితిలో నీ చేతుల మీదకే మళ్ళీ నేను 3 వేయించుకుంటాను సిద్ధు. ఎట్టి పరిస్థితిలో నిన్ను వదులుకోనని చెప్పేసి కనిష్క కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు వెంటనే సిద్ధు తులసిని అడుగుతాడు, అసలు అందులో తాళిబొట్టుందని నీకు ఎలా తెలుసు? ఆల్రెడీ ఆ పెద్దావిడతో నేను మాటలన్నీ విన్నాను. కనిష్క కావాలని చెప్పేసి ఆ పూలదండలో తాళిబొట్టు పెట్టడం కూడా నేను చూశానని చెప్పేసి తులసి అంటుంది. అసలు ఒక్క నిమిషంలో నా జీవితం ఎలా చెదిరిపోయేదో అనే విధంగా సిద్ధు అంటుండగా, అయినా నేను కనిష్కతో పెళ్లి చేసుకోమని నువ్వే ఎంకరేజ్ చేసావు కదా, అంటే దీని ప్రకారంగా నన్ను ప్రేమిస్తున్నావు కదా అని చెప్పేసి తులసిని అడిగేసరికి ఇక సిద్ధు మాటలకు తులసి తలదించుకుంటుంది. మరి ఏం జరుగుతుందో తెలుసు.